ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. శిరీష, మీరు అడిగే ప్రశ్న ముందు నేను మీకు ఒక చిన్న విషయం అడుగుతాను. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? ఉంది సార్. మీకు తెలుసా ఈ విషయము? మీరు మీ క్రెడిట్ కార్డు ఎంత ఎక్కువగా వాడితే ప్రతి నెలకి మీరు ఫ్యూచర్లో కోట్లాధికారి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఫ్రీ మనీ 2.5 కోట్లు మీరు క్రెడిట్ కార్డ్ స్మార్ట్ యూసేజ్తో సంపాదిస్తారు. ఏంటి, క్రెడిట్ కార్డ్ని ఈ రకంగా కూడా వాడుకునే అవకాశాలు ఉన్నాయా? 100% ఉన్నాయి, ప్రాక్టికల్గా పాసిబుల్. ఎలా సార్? దీనికోసం ఒక స్టోరీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది జస్ట్ స్టోరీ కాదు, ఇట్స్ అ స్మార్ట్ స్టోరీ. ఓకే. చాలా నాకు చాలా నచ్చిన స్టోరీ ఇది. ఈ స్మార్ట్ స్టోరీని ఫైనాన్స్తో సంబంధం ఉంది కాబట్టి, డబ్బుతో సంబంధం ఉంది కాబట్టి ఈ చిన్న స్టోరీ నేను మీతో షేర్ చేస్తాను. తప్పకుండా. 2 వ్యక్తులండి. ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి చాలా బీదవాడు. అంటే పూటకి గడవాలి అంటే సంపాదిస్తే ఒక పూట గడుస్తుంది. సో ఇంకొక మరో వ్యక్తి ఉన్నాడు. వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అంటే చాలా రిచ్ అనమాట, మామూలుగా కాదు, ఇంకో రేంజ్లో రిచ్. అయితే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ కష్టాలు సుఖాలు చూసుకుంటూ హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటారు. కానీ స్టిల్ బీదవాడికి మాత్రము ఆ డబ్బు అనేది, ఆ రిచ్నెస్ అనేది లైఫ్లో ఎప్పుడు దొరకట్లేదు. అతను ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటే దేవుడికి ఇద్దరు కలిసి ప్రార్థిస్తారు. సో ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే, వీళ్ళిద్దరికీ కూడా ఒక పరీక్ష పెడదాము, ఈ పరీక్షలో ఎవరు నెగ్గుతారో చూద్దాం అని చెప్పేసి ఆ పరీక్ష ఏం చేస్తారంటే వాళ్ళిద్దరి కూడా బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళకు గతం గుర్తు లేకుండా చేస్తారు. అంటే జస్ట్ వాళ్ళు ఇతను బీదవాడు, ఇతను రిచ్ అని చెప్పే విషయం ఒకటే మర్చిపోయేలా చేస్తారు. ఓకేనా? అయితే వీళ్ళిద్దరికీ దేవుడు ఏం చేస్తారంటే, ఇద్దరికి చేపలు పట్టడానికి 2 ఫిషింగ్ స్టిక్స్ ఇస్తారు. సో ఫిషింగ్ స్టిక్స్ ఇచ్చాక వీళ్ళిద్దరికీ కూడా చేపలు వెళ్ళండి, చేపల్ని పట్టండి, దాంతో మీ డైలీ లైఫ్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్తారు. సో వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ ఫిషింగ్ స్టిక్ని తీసుకెళ్ళి బీదవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ వెళ్ళేసేసి ఒక చెరువు దగ్గర కూర్చొని రోజంతా కూర్చొని అతను కష్టపడి ఒక 10 చేపలు పడతాడు, హ్యాపీ అవుతాడు. సో అతను వెళ్ళేసేసి అది మార్కెట్లో ఆ చేపల్ని అమ్ముతాడు. ఆ 10 చేపల్ని అమ్మాక అతనికి ఒక 2,000 రూపాయలు వస్తాయి. ఆ 2,000 రూపాయలతో అతను హ్యాపీగా ఇంటికి వెళ్ళే ముందు కావాల్సిన సరుకులు, మంచి ఫుడ్ ఇంటి కోసం పట్టుకెళ్తారు. ఆ 2,000 రూపాయలు ఖర్చు పెట్టేసి ఇంటికి వెళ్తాడు, హ్యాపీగా ఫ్యామిలీతో షేర్ చేస్తాడు, భార్య పిల్లలతో హ్యాపీగా తినేసి పడుకుంటాడు. రిచ్ పర్సన్ మెంటాలిటీ, యాక్చువల్గా ఇతను రిచ్ కాదు ఇప్పుడు, ఎందుకంటే అతనికి బ్రెయిన్ వాష్ అయిపోయింది కాబట్టి. ఇద్దరు కూడా నార్మల్ పర్సన్సే, ఇద్దరు కూడా జీరోతో స్టార్ట్ అవ్వాలి, ఇద్దరు కూడా గ్రో అవుతారా లేదా అనేది దేవుడు చూడదలుచుకున్నాడు. సో అక్కడేం జరిగిందంటే, ఆ రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ కూడా ఒక 10 చేపల్ని పడతాడు. అతను కూడా మార్కెట్లో వెళ్ళేసేసి ఆ 2,000 రూపాయల ఆ చేపల్ని 10 చేపల్ని అమ్మాక 2,000 అతను కూడా సంపాదిస్తాడు. కానీ అతను ఏం చేస్తాడంటే, ఆ 2,000 రూపాయల నుంచి ఓన్లీ 1,000 రూపాయలకు సరిపడా సరుకు ఆర్ ఫుడ్ కావాల్సిన ఫ్యామిలీకి తీసుకెళ్తాడు. ఆ 1,000 రూపాయలు అలాగే దాచుకుంటాడు. ఆ 1,000 రూపాయలతో ఫ్యామిలీని అడ్జస్ట్ అవ్వమని చెప్తాడు. ఆ రాత్రి అలా తినేసి సగం కడుపు తినేసి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బీదవాడు ఏం చేస్తాడంటే, ఎవరైతే ఆ పూర్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఉన్నాడో అతను మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తాడు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే, అతను దాచుకున్న 1,000 రూపాయలతో ఇంకొక ఎక్స్ట్రా స్టిక్ కొనుక్కుంటాడు, చేపలు పట్టే స్టిక్. దాంతోపాటు ఏం చేస్తాడు, ఇంకొక నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాడు. మన ఇద్దరం వెళ్దాము, అక్కడ చేపల్ని పడదాము, నీకు జీతం ఇస్తాను సాయంత్రము అమౌంట్ వచ్చాక. సో ఇద్దరు వెళ్తారు. ఆ రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ 2,000 రూపాయలు కాకుండా 4,000 రూపాయలు చేపలు పడతాడు, ఎందుకంటే అతని దగ్గర 2 స్టిక్స్ ఉన్నాయి కాబట్టి. సో బీదవాడు ఏం చేస్తాడు, ఈ పూర్ మైండ్ సెట్ పర్సన్ వెళ్ళేసి సేమ్ ఆ 10 చేపలు పట్టేసేసి 2,000 రూపాయలు సంపాదించి మళ్ళీ ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొచ్చి తింటాడు, హ్యాపీగా పడుకుంటాడు. ఈ రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే, అక్కడ తీసుకెళ్ళి 4,000 అమ్మిన చేపల్ని ఏం చేస్తాడు, అందులో నుంచి 1,500 రూపాయల వర్త్ ఫుడ్ ఇంటి కోసం తీసుకుంటాడు. అందులోంచి 500 రూపాయల జీతము ఆ ఉద్యోగికి ఇచ్చేస్తాడు. సో మిగిలిందంతా అక్కడ అతని దగ్గర ఇంకా ఎక్స్ట్రాగా హీ హెస్ గాట్ అబౌట్ 1,000 రూపీస్. సో ఆ డబ్బులు ఏం చేస్తాడంటే అతను దాచుకుంటాడు. దాచుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఇతను రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే మళ్ళీ ఎక్స్ట్రా చేపల స్టిక్ కొనుక్కొని ఇద్దరిని ఉద్యోగం ఇస్తాడు. ఈ పూర్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ మళ్ళీ అదే 2,000 రూపాయలు చేపలు కొంటాడు, ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. అతను అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఆ ఇద్దరిని ఉద్యోగం ఇచ్చేసేసి 2వ రోజున అతను దాదాపు 6,000 రూపాయలు కంప్లీట్గా 6,000 రూపాయల చేపల్ని పట్టేసిన తర్వాత అమ్మిన తర్వాత వాళ్ళిద్దరికి 1,000 రూపాయలు జీతం ఇచ్చేస్తాడు. 500
అందులో నుంచి ఇంటి కోసం 2000 రూపీస్ వర్త్ ఫుడ్ తీసుకెళ్తాడో అక్కడ 1000, ఇక్కడ 2000 రూపాయలు, 3000 ఖర్చు అయిపోయిన తర్వాత 3000 దాచేసుకుంటాడు. సో ఇక్కడ మీకు స్టోరీ ఏమర్థమైంది? ఎవరైతే పర్సన్ రిచ్ మైండ్ సెట్తో ఉన్నాడో అతను ఫ్యూచర్ గురించి ఆలోచించేసేసి ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలు పెడుతున్నాడు. కానీ ఒక పర్సన్ని ఎంత బ్రెయిన్ వాష్ చేసినా కానీ ఒకవేళ అతని మైండ్ సెట్ అనేది మారకపోతే అతని జీవితంలో ఎప్పుడు రిచ్ అవ్వలేడు. సో ఈ విషయంతో మనమేం నేర్చుకోవాలి అంటే రాబోయే వారాల్లో, నెలల్లో ఆ పర్సన్ ఎవరైతే జీరోతో స్టార్ట్ చేశాడో, రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్, అతను ఈజీగా ఒక రిచ్ పర్సన్గా, ఒక లక్షాధికారిగా, కోట్లాధికారిగా మారుతాడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి మనిషి దగ్గర ఆలోచించే శక్తి ఉంటుందండి. ప్రతి మనిషికి జీవితం అనేది ఉంటుంది, అవకాశాలు ఉంటాయి, అందరూ కూడా జీవిస్తున్నారు. కానీ మన మోడర్న్ లైఫ్లో మనం చూస్తే ఏముంటుందంటే మనం అందరం కూడా మన జాబ్ టెన్షన్స్ కానివ్వండి, మన కమిట్మెంట్స్ కానివ్వండి, ఆ లోకంలో ఎప్పుడు మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. ఒక క్లారిటీతో మనం ఒక లెక్క అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా నేను చెప్పిన మొదటి ప్రశ్న మీకు మళ్ళీ అడిగాను, అది క్రెడిట్ కార్డు స్మార్ట్ యూసేజ్తో 2.5 కోట్లు ఎలా సంపాదించాలి. ఇప్పుడు చెప్తాను మీకు ఆ స్టోరీ. ఇప్పుడు ఫ్యాక్ట్ అది, ఇది నాట్ అ స్టోరీ, ఇది ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా లైఫ్లో నా ఖర్చులో ప్రతి నెల నాకు ఏదైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులు నాకు దాదాపు 1.5-2 లక్షల మధ్యలో ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద మంత్స్ అనమాట. అంటే ప్రతి నెల ఉండకపోవచ్చు, ఒక నెల 50,000 ఉండొచ్చు, కొన్ని నెలల్లో 1.5 ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ మై రిక్వైర్మెంట్ ఇన్ మై హౌస్ అనమాట. సో చూసుకుంటే నాకు సంవత్సరం మొత్తం తర్వాత చూస్తే నేను 20 లక్షల నుంచి 24 లక్షలు నేను ఈజీగా ఖర్చు పెడుతున్నాను. సో అలాంటప్పుడు నేనేం చేశానంటే ఇది నేను 2 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టే బదులు ఐ షుడ్ మేక్ ష్యూర్ దట్ నా డబ్బులు స్వీపిన్లో వెళ్ళాలి అకౌంట్లోకి, నా సేవింగ్స్ అకౌంట్. నేను ఒక పదం వాడాను ఇక్కడ, స్వీపిన్ ఎఫ్డి అంటారు ఇక్కడ. దీనికి అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం నాకు దాదాపు 6.5 to 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది నాకు స్వీపిన్ ఎఫ్డీలో. కానీ ఖచ్చితంగా ఈ స్వీపిన్ ఎఫ్డి డీటెయిల్స్ ఏంటో మీరు బ్యాంక్ వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం వాడుతున్నానంటే ఒక 2 లక్షల రూపాయలు నేను ఒకవేళ ప్రతి నెల అందులో నేను అక్కడ నాకు ఎందుకంటే నేను క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు నాకు 45 days నా క్రెడిట్ పీరియడ్ వస్తుందా. సో 45 days నాకు ఆ డబ్బులు 2 లక్షల రూపాయలు నేను స్వీపిన్ ఎఫ్డీలో పెడతాను. 44th day ఆర్ 45th day నాడు నేను విత్డ్రా చేసేసుకొని నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్ని నేను కట్టేసుకుంటా. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే నాకు దాదాపు ఈ డబ్బు మీద నాకు సంవత్సరానికి 10,000 రూపాయలు వస్తాయండి. ఆ 10,000 రూపాయలకి ఈయన 2.5 కోట్లు అంటున్నాడు, అసలు 10,000 అంటున్నాడు, అసలు ఎక్కడ లింక్ ఉందబ్బా అంటే లింక్ ఇక్కడి నుంచి మొదలవుతుంది. 10,000 divided by 12 చేస్తే నీకు నెలకి 833 రూపాయలు ప్రతి మంత్ మీకు క్రెడిట్ అయిపోతుంది అనమాట. సో 833 రూపీస్ మీరు అదే వన్స్ యూ ఇన్వెస్ట్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేసుకుంటూ వెళ్తే, అది కూడా ఓన్లీ ఇండెక్స్ ఫండ్. నేను ప్రతిసారి నేను ప్రోగ్రాంలో చెప్పేదల్లా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఎప్పుడు పెట్టుబడి అలాంటి ఫండ్స్ పెట్టకండి, ఎందుకంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇండెక్స్ ఫండ్ ఎప్పుడు జీరో కాదు, ఇండెక్స్ ఫండ్ మీకు ఎప్పుడు రిచ్గానే మారుస్తుంది తప్పితే అది జీరో కానే కాదు. కాబట్టి ఇండెక్స్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆఫ్టర్ 60 years ఈ 833 రూపాయలు మీకు 2,60,00,000 తెచ్చిపెడుతుంది. ఓకే, నేను చెప్పిన ఫిగర్ అంతా మీకు స్టార్టింగ్లో 2.5 crores నేను చెప్పాను, కానీ యాక్చువల్గా మీకు 2.6 crore వస్తుంది. మీరు ఇది కాస్త మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి చూడండి, ఫ్రీ మనీ ఆఫ్ 833 crores యూ విల్ బీ అ కరోడ్పతి బై మేకింగ్ అ స్మార్ట్ యూసేజ్. బట్ 60 years టైం స్పాన్ ఉంటుంది. అందరు అనుకుంటారు అన్ని సంవత్సరాలు ఆగాల్సిన దాంట్లో నాకు లాజిక్ కనపడట్లేదంటే, అంటే ఈ రోజే మనం చనిపోతున్నామా? చెప్పండి నాకు. ఈ రోజైతే మనం చనిపోవట్లేదు కదా. సో ఖచ్చితంగా మన జీవితం అనేది ఉంది, ఫ్యూచర్ అనేది ఉంది. మనం చనిపోయినా కానీ మన ఫ్యామిలీకి ఆ డబ్బులు పనికి వస్తాయి కదండి. సో కొంచెం ఆలోచించండి లాజికల్గా. దీనిలో ఇంకా డీటెయిల్డ్గా మీకు ఎలాంటి ప్రశ్న అయినా ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, క్లాస్లో మీరు అటెండ్ అవ్వచ్చు, ఈ డీటెయిల్స్ ఇస్తాను. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం ఏం చేయబోతున్నాము అంటే డీటెయిల్డ్గా ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వబోతున్నాము. అసలు మనం ఫ్యూచర్లో ఇలాగా నిజంగానే మనం రిచ్ అవ్వచ్చా? గ్యారంటీగా అవ్వచ్చు. సో ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. 26 November రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఉంటుంది, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్. ఇందులో ఏంటంటే అప్పులు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారండి. చాలామంది క్రెడిట్ కార్డులు కూడా కట్టలేక చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఈ మాట ఏదో చాలా బాగుందండి, నేను నిజంగా రిచ్ అయితే నేను ఎలా అవ్వాలి? వాళ్ళందరూ కూడా ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. అప్పుల్ని ఎలా తీర్చుకోవాలి, అప్పుల్ని ఆయుధంలో ఎలా వాడుకోవాలి, అండ్ హౌ టు బికమ్ రిచ్. నాట్ జస్ట్ రిచ్ మైండ్ సెట్ ఒకటే కాదు, నిజంగా రిచ్ అవ్వాలి, అకౌంట్లో డబ్బులు రావాలి.
సో క్లాస్ అటెండ్ అవ్వండి. ప్రత్యేకంగా ఈ క్లాస్ నేను తీసుకోబోతున్నాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ అనేది చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పంపించండి, మీకు పూర్తి సపోర్ట్ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.